హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు స్మార్ట్ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఇప్పుడు కొన్ని జనరల్ నాలెడ్జ్ బిట్స్ తెలుసుకుందాం. ఫస్ట్ వన్, హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2026లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? సమాధానం 75వ ర్యాంకు. నెక్స్ట్, 2026 ఫిడే ఫ్రీ స్టైల్ చెస్ వరల్డ్ ఛాంపియన్షిప్ ఫైనల్లో మాగ్నస్ కార్ల్సన్ ఏ ప్రత్యర్థిని ఓడించి ఛాంపియన్గా నిలిచాడు? సమాధానం ఫాబియానో కరువానా. నెక్స్ట్, భారతదేశంలో మొట్టమొదటి జాతీయ ఆవు సంస్కృతి మ్యూజియం త్వరలో ఎక్కడ స్థాపించబడుతుంది? సమాధానం పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ వెటర్నరీ సైన్స్ విశ్వవిద్యాలయం, మధుర. నెక్స్ట్, భారతదేశంలో సమగ్ర పట్టణ విధానాన్ని రూపొందించి ఆమోదించిన మొదటి రాష్ట్రం ఏది? సమాధానం కేరళ. నెక్స్ట్, ఇటీవల ఢిల్లీ పోలీసుల 79వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు జరిగాయి. దీనికి సంబంధించి సరైన ప్రకటనను ఎంచుకోండి. ఏ, ఈ వేడుకకు అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బి, సేఫ్ సిటీ ప్రాజెక్ట్ యొక్క మొదటి దశ ప్రారంభించబడింది. సి, 79వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క కొత్త 32 అడుగుల చిత్రపటం లేదా కుడ్య చిత్రాన్ని ఆవిష్కరించారు. పైవన్నీ కరెక్టే. నెక్స్ట్, ప్రతిష్టాత్మక చాంగ్ క్రాండాల్ హ్యుమానిటేరియన్ అవార్డు 2026కి ఎవరు ఎంపికయ్యారు? సమాధానం డాక్టర్ హరిప్రియ అరవింద్ మరియు డాక్టర్ ఆర్ వెంకటేష్. నెక్స్ట్, H-125 హెలికాప్టర్ అసెంబ్లీ లైన్ త్వరలో ప్రారంభించబడుతుంది. సరైన ప్రకటనను ఎంచుకోండి. ఏ, దీని ప్రారంభోత్సవాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరియు ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ నిర్వహిస్తారు. బి, ఇది టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ TASL మరియు ఎయిర్ బస్ హెలికాప్టర్ల మధ్య జాయింట్ వెంచర్. సి, కర్ణాటకలోనే వేమగల్లో H-125 హెలికాప్టర్ అసెంబ్లీ లైన్ ప్రారంభించబడుతుంది. సమాధానం పైవన్నీ కరెక్టు. నెక్స్ట్, బంగ్లాదేశ్లో కొత్తగా ఎన్నికైన ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవంలో భారతదేశం తరపున ఎవరు ప్రాతినిధ్యం వహిస్తారు? సమాధానం ఓం బిర్లా. నెక్స్ట్, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల నావల్ ఓరల్ పోలియో వ్యాక్సిన్ టైప్ 2కు ప్రాథమిక ఆమోదం మంజూరు చేసింది. ఈ వ్యాక్సిన్ను ఉత్పత్తి చేసిన 2 సంస్థలు ఏవి? సమాధానం బయోలాజికల్ ఈ లిమిటెడ్ ఇండియా మరియు పిటి బయోఫార్మా ఇండోనేషియా. నెక్స్ట్, భారత్ జన్ త్వరలో బహుభాషా AI మోడల్ను ప్రారంభించనుంది. దాని పేరు ఏమిటి? సమాధానం పరం 2. నెక్స్ట్, ఇటీవల ఏ సమూహం హెరాత్ పోస్టే జరుపుకుంది? సమాధానం కాశ్మీరీ. నెక్స్ట్, దోస్మో చెయ్ మరియు లికిర్ మోనాస్టరీ స్ట్రోమోచెయ్ పండుగ ఇటీవల ఎక్కడ జరిగింది? సమాధానం లడఖ్. నెక్స్ట్, 3వ అంతర్జాతీయ ఆయుష్ సమావేశం మరియు ప్రదర్శన 2026ను ఎవరు నిర్వహిస్తున్నారు? సమాధానం దుబాయ్. నెక్స్ట్, ఇటీవల తమ్లాడు పండుగ ఎక్కడ జరుపుకున్నారు? సమాధానం అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్, మార్చి 1, 2026 నుండి గెయిల్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? సమాధానం దీపక్ గుప్తా. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారికంగా PM రాహత్ పథకాన్ని ప్రారంభించారు. దీని గురించి క్రింది ప్రకటనలో ఏది సరైనది? ఏ, PM రాహత్ అంటే ప్రధానమంత్రి రోడ్ యాక్సిడెంట్ హాస్పిటలైజేషన్ మరియు అష్యూర్డ్ ట్రీట్మెంట్. బి, PM రాహత్ పథకం కింద రోడ్డు ప్రమాద బాధితుడు 1.5 లక్షల వరకు నగదు రహిత చికిత్సకు అర్హుడు. సి, రోడ్డు ప్రమాద బాధితుడికి నగదులేమి కారణంతో చికిత్సను నిరాకరించకుండా చూసుకోవడం PM రాహత్ పథకం యొక్క ప్రధాన లక్ష్యం.
సమాధానం పైవన్నీ కరెక్ట్. నెక్స్ట్, వాట్సాప్కు ప్రత్యామ్నాయంగా రష్యన్ అధికారులు ఏ స్వదేశీ మెసేజింగ్ అప్లికేషన్ను ప్రమోట్ చేస్తున్నారు? సమాధానం మాక్స్. నెక్స్ట్, 8 డోర్నియర్ 228 విమానాల సేకరణ కోసం రక్షణ మంత్రిత్వ శాఖ ఏ కంపెనీతో 2312 కోట్ల ఒప్పందంపై సంతకం చేసింది? సమాధానం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. నెక్స్ట్, ఏ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్గా సంజయ్ అగర్వాల్ను తిరిగి నియమించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది? సమాధానం ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. నెక్స్ట్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 10 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ మార్కును దాటిన ఎన్నవ భారతీయ కంపెనీగా అవతరించింది? సమాధానం 7వది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.